హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో బొచ్చి చేప ఇది. మా మరదలు మా సడ్డు కూడా వాళ్ళు తెచ్చారు, వాళ్ళ ఊరి నుంచి చేపలు తీసుకొచ్చారు. మా కోసమే తెచ్చారు వండుకొని తినడానికి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి బొచ్చి, ఇదిగో ఇలా ఉంటుంది. ఇది బొచ్చి చేప. ఇదిగో ఇంకొక చేప, ఇదిగో బొచ్చి. ఇంకోటి ఒక తోలు తీసేసాము, ఇది తోలు తీరేది ఇప్పుడు తీస్తాం. దీని కూడా తోలు తీసేస్తాము. 1.5 కేజీ 2 ఉంటుంది. ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? 2 కేజీలు ఉంటుందా? 2 కేజీలు చేప, 2 కేజీలు ఉంటుంది అంటే ఇది. 2 కేజీలు 25 కేజీలు దాకా పెరగద్దు. హాయ్ ఫ్రెండ్స్, అది బొచ్చి. అది ఇది రక్తం కారుతుంది. తలకాయ చూస్తే దీనికి కొంత పెద్దగా ఉంటది, టేస్ట్ మాత్రం బాగానే ఉంటది. ఫ్రెండ్స్ తోలు చూస్తున్నాండి. తోలు అది అలా తీయాలి, అలా తీస్తే పులుసు అంతా శుద్ధంగా పోద్ది. మనం అది బండకేసి రుద్దితే అది రుద్దటానికి కుదరదు. అలా కోస్తే నీట్గా వచ్చేస్తుంది చేప. తర్వాత ముక్కలు కోసుకొని చింతపండు పులిసేసి ఉప్పు కారం వేసుకొని కలిపెట్టుకొని వండి పొయ్యి మీద పెట్టేస్తే గమలాడిపోద్ది కూర. ఒక్కొక్క ముక్క తింటుంటే ఉంటది. దాంట్లో మామిడికాయ వేస్తే ఇంకా అమృతంగా ఉంటది. ఫ్రెండ్స్ చేద్దాం, అన్ని వేస్తాము, చూస్తా ఉండండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఎలా కడిగి వండుతామో చూడండి. చెప్పు, నువ్వు చెప్తే అట్టే కదా. 4 ముక్కల వండుకుంటారా? లేదంటే మీ ఇష్టం. 3.5 కేజీలు ఆ బొచ్చిలా కనీసం 100 పిల్లలు వదులున్నాం మేము. బొచ్చి వాళ్ళకి ఈ ముందు 100 పిల్లలు దాకా వదులున్నాం. బొచ్చి ఈ సైజు బొచ్చులు కూడా వదులున్నాం. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా మా అన్నోళ్ళు అయితే ఏ విధంగా మాట్లాడారు అనేది. అంటే మొదటిసారి కెమెరా ముందుకు రాగానే కొంచెం అయితే తడబడ్డారు. అందువల్ల ఏది ముందు మాట్లాడాలో ఏది వెనక మాట్లాడాలో కొంచెం అయితే క్లారిటీ లేకుండా మాట్లాడారు. అంటే కెమెరా ముందుకు ఫస్ట్ టైం రాబట్టి కొంచెం సిగ్గుపడతా అలా మాట్లాడారు. ఫ్రెండ్స్ కొంచెం అయితే మీరైతే నవ్వుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నవ్వుకోవాలని అయితే నేను పెట్టాను. ఫ్రెండ్స్ చూసారు కదా. కానీ ఇంకొక విషయం ఏంటంటే మొన్న అయితే ఊరు నుంచి వస్తా మా కోసం అయితే మా చెరువులో చేపలు అయితే పట్టుకొని అయితే వచ్చాడు. ఫ్రెండ్స్ చూసారు కదా. బొచ్చి చేపలు అయితే 2 అయితే పట్టుకొని వచ్చాడు. చూడండి అసలు ఎలా ఉన్నాయో. దాంట్లోనే మా అన్న కూడా చెప్పాడు దాదాపు 2 కేజీల నుంచి 20-25 కేజీల దాకా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే దాంట్లో మేము పిల్లలు కూడా వదిలేం కాబట్టి మాకు తెలుసు. దాంట్లో మేము పట్టాం కాబట్టి అవన్నీ మాకైతే తెలుసు ఎన్ని కేజీలు ఉంటాయి అనేది. పోతే ఇంకొక విషయం ఏంటంటే ఆ చెరువు అనేది ఎలా ఉంటదంటే మా గ్రామం మా చెరువు చుట్టుపక్కల ఒక 4-5 గ్రామాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మావి ఆ గ్రామాలలో మేము ఎవరైనా పట్టుకోవచ్చు. అవకాశం మాకు పట్టుకొని మేము అమ్ముకోవచ్చు. లేదు మీ ఆ చెరువు వీడియో కూడా మీకు మేము ఆ చేపల వేటకి వెళ్ళే వీడియో కూడా చేసి పెట్టమంటారా అంటే చేసి పెడతాను. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఈ చేపల కూర ఎలా చేసాము అనేది కూడా మీకు చూడాలనుకుంటే కామెంట్ చేయండి. ఆ వీడియోని కూడా అయితే మీకు పెడతాను మన ఛానల్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో చేసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది అయితే కొత్తగా అయితే చాలా మంది అయితే చూస్తున్నారు. ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మోటివేషన్ ఇస్తే నేను మంచి వీడియోస్తో మీ ముందుకు ఎప్పుడు నేను వస్తూనే ఉంటాను. కానీ మీరు నాకు చేయాల్సిందంటే నేను పెట్టిన ప్రతి వీడియో కింద నాకు కామెంట్ చేయండి. వీడియో బాగుందా లేదా, ఇంకా ఎలా చేయాలి, ఏంది ఇంప్రూవ్మెంట్ అనేది మీరు కామెంట్ చేస్తే మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. మళ్ళీ అయితే రేపైతే మీ ముందుకు మంచి వీడియో అయితే తెచ్చేస్తాను. ఓకే బాయ్.